హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాతో సరదాగా. సో ఈరోజు మేము మటన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాము. కంగారు పడకండి, నేను చేయట్లేదు, మా అత్తయ్య చేస్తున్నారు. మీరందరు సేఫ్ గానే ఉంటారు. సండే వస్తుంది కదా, మీరు కూడా ట్రై చేసుకుంటారని రెసిపీ పోస్ట్ చేస్తున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇక్కడ మేము వీడియోలో 750 grams ఆఫ్ మటన్ తీసుకుంటున్నాము. సో నీట్ గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకోండి. ఇంకో సైడ్ నా పుల్లట్ కాలుతుంది. సో ఇది దోశ పిండి లేకుండా చేసుకోవచ్చు. రెసిపీ కావాలంటే అడగండి. వాష్ చేసుకొని పెట్టుకున్న మటన్ లో ఒక స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ అండ్ దెన్ ఇక్కడ మేము 4 spoons ఆఫ్ కారం వేస్తున్నాము. బట్ మీ టేస్ట్ వైజ్ మీరు వేసుకోండి. 1 spoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం గరం మసాలా. హలో, అది గరం మసాలా కాదు, ధనియాల పొడి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? You respect and take respect. I respect. ఓకే, ఇప్పుడు కొంచెం గరం మసాలా అండ్ ఇది బిర్యానీ మసాలా ఎవరెస్ట్ వాళ్ళది, టేస్ట్ కోసం వేసుకుంటున్నాము. అండ్ కొంచెం పుదీనా అండ్ దెన్ కొంచెం కొత్తిమీర. 4 बार बोल रहे हैं, पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए. अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. సారీ, కొత్తిమీర కాదు, కొత్తిమీర. అండ్ ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. వీడియో తీస్తూ పుల్లట్టు మర్చిపోయా. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి, కొన్ని కాదు ఎక్కువగానే వేసుకోండి. అండ్ బయట ప్యాకెట్స్ లో కూడా దొరుకుతాయి, ట్రై చేయండి. అండ్ ఒక 3-4 spoons ఆఫ్ కర్డ్ అండ్ ఒక చిన్న లెమన్ తీసుకొని అందులో స్క్వీజ్ చేసేసుకోండి. సో ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని నీట్ గా మిక్స్ చేసుకోండి, మటన్ కి పట్టేలాగా. ఒక 30-40 minutes పక్కనే పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్లేవర్స్ అన్నిటిని మటన్ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. 40 minutes తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అందులో చెక్క, లవంగం, షాజీరా, బిర్యానీ ఆకు, యాలకలు అన్ని వేసుకోండి. ఇందులో దాని పేరు తెలియదు నాకు, ఏదైనా మిస్ అయి ఉంటే చూసుకోండి. సో అవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. కొంచెం పొడవుగా కట్ చేసుకోండి, ఫ్రైడ్ ఆనియన్స్ లా వస్తాయి, బాగుంటది. నెక్స్ట్ ఇందులో మనం ఇందాక 40 minutes నానబెట్టుకున్న మటన్ వేసేసుకోండి. ఇందులో కొన్ని వాటర్ పోసేసుకొని మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ రానివ్వండి, స్టవ్ హైలో పెట్టి. ఒక 2-3 యాలకులు పొడి చేసి వేసుకోండి, ఫ్లేవర్ కోసం బాగుంటది. సో ఈ లోపు రైస్ రెడీ చేసుకుందాం. రైస్ ఆల్రెడీ కడిగి పెట్టేసాము పక్కన. సో ఒక బౌల్ పెట్టేసుకొని స్టవ్ మీద అందులో ఆనియన్, యాలకులు, లవంగం, చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం పుదీనా వేసుకోండి. మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేసి ఇందులో మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ వాటర్ ని ఇందులో పోసేసుకోండి. సాల్ట్ ని వాటర్ లో వేసేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వండి వాటర్ ని. ఆ తర్వాత రైస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మేము బాస్మతి రైస్ తీసుకున్నాము. సో మీరు ఏ రైస్ అయినా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. రైస్ ఒక 80-85% కుక్ అయితే చాలు. మటన్ చూసారా ఎంత మంచిగా కుక్ అయిందో. సో దీనిని సపరేట్ బౌల్ లోకి షిఫ్ట్ చేసేసుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ వాటర్ కొంచెం ఇంకిపోయేలా చూసుకోండి. సో ఇలా రైస్ 85% కుక్ అయిన తర్వాత వాటర్ ని వంపేసుకొని మటన్ పైన ఈ రైస్ ని ఒక లేయర్స్ లాగా మీరు అరేంజ్ చేసుకోండి. సో అప్పుడు మంచిగా కుక్ అవుతది రైస్ అండ్ మటన్ కూడా. అసలు ఇందులోకి కర్రీ, దాల్చా ఇలా ఇంకేం అవసరం లేదు, ఇదే మంచిగా జ్యూసీగా వస్తది. మా ఇంట్లో సాఫ్రాన్ ఉంటే కొంచెం కలర్ కోసం యాడ్ చేసాము, మీ దగ్గర లేకపోతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ పైన టాపింగ్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా వేసేసుకొని మూత పెట్టేసి దాని పైన ఏదైనా బరువు పెట్టండి. ఒక 10-15 minutes అలా వదిలేసి కుక్ చేసుకుంటే చాలు. గరమా గరం మటన్ దమ్ బిర్యానీ రెడీ. ఎంత మంచిగా జ్యూసీగా గ్రేవీతోని ఎంత బాగా వచ్చిందో. ఇలా ఏదైనా స్పెషల్ తింటున్నప్పుడు మూవీ చూస్తూ తినడం నాకు అలవాటు. ఆ మూవీ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. టేస్ట్ చూసి మీకు ఒక జెన్యూన్ రివ్యూ ఇస్తాను నేను ఇప్పుడు. ఇలా బిర్యానీ తింటున్నప్పుడు థమ్స్అప్ లేకపోతే ఎట్లా, అస్సలు బాగోదు. అండ్ నేను థమ్స్అప్ తాగక ఎన్ని డేస్ అవుతుందో, ఇప్పుడు దొరికింది నాకు ఆ ఛాన్స్. అండ్ మటన్ చూసారా ఎంత బాగుందో. అండ్ గ్రేవీగా పీస్ అయితే జున్ను ముక్కలా ఉడికిపోయింది. పీస్ అయితే ఇలా పట్టుకోగానే విరిగిపోయింది, అంత మంచిగా కుక్ అయింది మటన్. ఫస్ట్ ముద్ద మీకే. నాకు మటన్ అంత ఫేవరెట్ కాదు, కానీ బిర్యానీ మాత్రం అసలు నేను ఎంత తిన్నానో నాకే లెక్కలేదు, అంత బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంత మంచి రెసిపీ నేను మీకు చూపించాను కదా, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా రెసిపీ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్.